నా యవన వయసులో నాకు ప్రార్థన చేయాలని బాగా ఆసక్తి ఎక్కువగా ఉండేది. కాలేజీ వెనక వైపున చక్కటి మైదానం కనబడుతూ ఉంది. అందువలన అక్కడికి వెళ్ళి ఆ ఎత్తైన స్థలంలో కూర్చొని ప్రార్థన చేసుకుని అది నాకు పెద్ద స్టేజ్ లాగా అనిపించేది. ఒక పక్కన బైబిల్ పెట్టుకునేదాన్ని, మరొక వైపు పెన్ను పెట్టుకునేదాన్ని, ఒక నోట్బుక్ పెట్టుకునేదాన్ని, చక్కగా కొద్ది నిమిషాలు స్తుతులు చెల్లించేదాన్ని, మరి ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేసేదాన్ని, ఆ తర్వాత అన్ని భాషల్లో మాట్లాడుతూ ఉండేదాన్ని. అలా రోజు చేస్తూ ఉంటే దేవుని సన్నిధి బలంగా దిగి వస్తూ ఉండేది. ఒకరోజు నేను బయలుదేరి వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉండగా ఎవరో ఏదో తగలబెడుతూ ఉన్నారు, కాలుస్తూ ఉన్నారు. నేను అప్పుడు అడిగాను, అక్కడ ఉన్న ఒక పెద్ద ఆయన గొర్రెలు కాసుకుంటూ ఉంటే, తాత ఇక్కడ ఏంటి వీళ్ళు చేస్తున్నారంటే, అమ్మా ఇది ఏంటో నీకు తెలియదా, ఇది సమాధి అమ్మా అన్నాడు ఆయన. అవునా అంటే మరి సమాధి స్థలాల ఇవన్నీ కూడా మరి ఈ ఎత్తుగా ఉన్నవి ఏంటి, మరి అక్కడేమో కాలుస్తున్నారంటే, అయ్యో ఇది కూడా తెలియదా నీకు, చిన్నపిల్లలనేమో పూడ్చిపెడతారు, పెద్దవాళ్ళనేమో కాలుస్తారు, మరి పూడ్చిపెట్టినవి ఎత్తైన ఈ స్టేజ్లన్నీ ఏంటి, చిన్నపిల్లలు చనిపోతే పూడ్చిపెట్టారు. అప్పుడు చూడండి నా పని. అంటే ఇన్ని రోజులు నేను దేని మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నాను, సమాధి మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. సమాధి మీద నేను కూర్చున్నా దేవుని సన్నిధిలో స్తుతించి ఆరాధిస్తూ ఉండగా అక్కడికి కూడా దేవుని సన్నిధి దిగొచ్చింది. అరే ఏంటి, నేను సమాధుల మీద వెళ్ళి కూర్చొని ప్రార్థన చేస్తున్నానా, వెళ్ళటం మానేశాను. ఆ వెళ్ళటం మానేసిన రోజు ఒక 5 గంటలే అవుతుంది సమయం. మరి తెలియకుండానే చిన్న మత్తులాగా అనిపించింది. ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. ఒక ఓడుగుండుతో ఉన్నటువంటి ఒక వ్యక్తి పెద్ద గండ్రగొడ్డలు పట్టుకొని నా పైకి వస్తూ ఉన్నాడు నా కలలో. నేను యేసు రక్తాన్ని ఉచ్చరిస్తూ భయంకరమైన పోరాటం. ఆ పోరాటంలో దేవుని కృపలను నేనే జయించాను అనుకోండి, కానీ అది భయంకరమైన పోరాటం. కళ్ళు తెరిచి చూశాను, ప్రభువా సమాధి మీద వెళ్ళి కూర్చొని ప్రార్థన చేసినా ఏ రోజు ఈ పిచ్చి అనుభవం లేదు, కానీ ఆత్మీయ అనుభవాలు ఎన్నో చూపించావు నాకు. ఎంతగానో పరలోక ఆనందంతో నింపబడ్డాను. నువ్వు నాతో ఉన్నావా, నేను నీతో ఉన్నానా అన్నంతగా సంతోషించాను. కానీ ఇప్పుడేంటి ప్రభు, రూమ్లో కూర్చున్నప్పుడు ఈ గండ్రగొడ్డలు పట్టుకొని దురాత్మ రావటం ఏంటి అని అడిగితే, ప్రభు అన్నాడు, నువ్వు భయపడుట వలన ఇది నీ యొద్దకు వచ్చినది, నువ్వు భయపడవద్దు. అపవాది అయిన సాతాను మీ యొద్దకు వచ్చినప్పుడు గద్దించుడి, వాడు పారిపోతాడు అని దేవుడు చెప్పాడు. ఆ గద్దింపు అనేది అర్థం చేసుకోలేక, దేవునిలో మనకి ఇవ్వబడిన అధికారం తెలియక చాలామంది క్రైస్తవుల్లో కూడా దెయ్యాలకి, దురాత్మలకి తెగ భయపడిపోతుంటారు. రోజులకి, నక్షత్రాలకి, పౌర్ణమికి, అమావాస్యకి, మంగళవారానికి, శనివారానికి అన్నిటికీ భయపడతారు. తుమ్మితే భయపడతారు, దగ్గితే భయపడతారు, గ్లాస్ పగిలితే భయపడతారు, పిల్లి ఎదురైందని భయపడతారు, కుక్క అరిసిందని భయపడతారు. చాలా చాలా ఉన్నాయి, రకరకాల వాటికి భయపడుతూ ఉంటారు. రోజులకి దేవుడు నీ దేవుడను గ్రహిస్తే, గడియలకి ఆయనే దేవుడని తెలుసుకుంటే, పౌర్ణమికి అమావాస్యకి దేవుడు ఆయనే తెలుసుకుంటే, ఆ సూర్యచంద్ర నక్షత్రాలు కూడా దేవుడు ఆయనే నువ్వు తెలుసుకుని, సర్వమైన అధికారం కలిగిన యేసు శక్తి నీలో ఉందని నువ్వు గ్రహిస్తే, ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదేస్తున్నామల్లో.